మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి పాకిస్తాన్పై సంచలన ఆరోపణలు చేశారు. పాక్ దుశ్చర్యలను ప్రతి ఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణ హోమం సృష్టిస్తుందని విమర్శించారు. ఇక్కడి హిందువులకు ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుందన్నారు అసద్. పెహల్గాంలో కుటుంబ సభ్యుల ముందు అతి కిరాతకంగా చంపేసిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారని అన్నారు. భారతదేశం ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భారత సైనికులకు అండగా ఉంటామని ఓవైసీ స్పష్టం చేశారు. जंग हो रही है भारत से, कौन सा इस्लाम है तुम्हारा बताओ? 20 करोड़ मुसलमान भारत में रहते हैं और हनफी फिक़्ह का पूरी दुनिया का सबसे मशहूर आलिम दीन मौलाना खालिद सैफुल्लाह रहमानी हैदराबाद में रहते हैं. सबसे बड़ा आलिम है, फकीहुल असर कहते हैं उनको. आप कहते हैं इस्लाम की बात करते हैं, फिर आपने ईरानियन आउटपोस्ट पे गोलियां चलाई तो वहां सीसा पिला हुई दीवार भूल गए. बलूचियों पर आप कत्ल करते हैं, सीसा पिला हुई दीवार भूल गए. आप अफगानिस्तान में आप यकीन नहीं करेंगे, जब 9/11 के बाद यही हुकूमत थी, यही इस्टेब्लिशमेंट था जो मासूम लोगों को, जो डॉक्टर्स थे, इंजीनियर्स थे, सर्जन्स थे, सिर्फ $15,000 के एवज में उनको अमेरिकनों को बेच दिया. 15,000 लिखी में आप पढ़ सकते. और अफसोस इस बात का है कि कुरान की आयत तो बोल दिए, क्या ये हुर्मत के महीने नहीं है? इस हुर्मत के महीने में तो हमला हो ही नहीं सकता ना. चलिए आप बोलते आप इस्लाम पे है, ज़िक़ात का महीना, ज़िलहिज्जा का महीना, मुहर्रम का महीना, तो ये तो हुर्मत के महीने आप हमला कर ही नहीं सकते. आप तो इस्लाम का परचम लेकर जो झूठे दावे करते, तो आपने हमला किया और आपने पूंछ में 14 लोगों की जो मौत हुई उसमें 4 मासूम 10 साल की उम्र के मुस्लिम बच्चे थे. हुर्मत के महीने में आप हमला कर रहे हैं. अब मेरे बोलने के बाद बोलेंगे नहीं नहीं हम दिफा में कर रहे हैं. अरे 75 साल से तुम दिफा कर रहे हो. यहां पर लुम्बिनी पार, गोकुल चाट में जो हमले हुए वो क्या थे बताइए. फिर दिलसुख नगर में बम ब्लास्ट हमारे शहर में हुआ, क्या थे. और फिर ये बोलना है कि इस्लाम का नाम लेकर, इन लोगों को ये नहीं मालूम कि हैदराबाद में जो जामे निजामिया है उसको हजरत मौलाना अनवर शाह फारूकी रहमतुल्लाह अलैह रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के हुक्म पर मदीने से निकलकर हैदराबाद आकर इस मदरसे को कायम किया. यानी आप ये बोलना चाह रहे कि आप ही इस्लाम पर हैं और 20 करोड़ मुसलमान जन्नत में नहीं जाएंगे. आप ये बोलना चाह रहे हैं कि हमारे तमाम जितने उलमा हैं, चाहे वो देवबंदी मसलक के हों, बरेलवी मसलक के हो, चाहे अहले हदीस हों, चाहे शिया हों, आप होते कौन है भाई? इस्लाम को क्यों लेके आ रहे? आप एक जारहाना मौका. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం ఫౌండర్ గా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఈ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఒక మీడియా సమావేశం సందర్భంగా భారతదేశానికి సపోర్ట్ చేసుకుంటూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యల పైన ఒక మీడియా స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ దుశ్చర్యలను ప్రతి ఒక్క భారతీయుడు ఎత్తి కొట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. భారతీయులంతా కూడా ఐక్యంగా ముందుకు కదిలి ఉండాలి. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అందరూ ఐక్యంగా ఉండి ఏవైనా చర్యలు చేపడితే వాటిని తిప్పికొట్టే విధంగా సిద్ధంగా ఉండండి అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ హిందువులు ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆర్మీ ప్రయత్నం జరుపుతా ఉందన్నట్లు కూడా అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పహల్గామ్ లో జరిగినటువంటి కుటుంబ సభ్యుల ముందు అత్యంత కిరాతకంగా నార్మల్ సిటిజన్స్ ని హతమార్చారు. ఈ ఘటనపైనే భారత ప్రభుత్వం ఎక్కడి నుంచి అయితే ఈ ఉగ్రవాద సంస్థలు ఆపరేట్ చేసి ఈ సివిలియన్స్ పై దాడి చేసి అత్యంత కిరాతకంగా వాళ్ళని చంపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో దాన్ని కేవలం ఏరివేత కోసం మాత్రమే ఈ ఉగ్రవాద సంస్థలు బేస్ ఎక్కడ పనిచేస్తా ఉన్నాయి, ఎక్కడ ఈ ఉగ్రవాద సంస్థలు కేంద్రంగా పనిచేస్తా ఉన్నాయంటూ కూడా టార్గెట్ గా చేసి 8 రోజుల పాటు ఈ దాడిని సాగించారు. అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ తో భారత సైనికులు సరైనటువంటి సమాధానం ఇస్తూ వస్తా ఉన్నారు. సివిలియన్స్ కి ఎలాంటి ఆటంకం కలగకుండా, సివిలియన్స్ ని టార్గెట్ గా కాకుండా ఎవరైతే ఈ ఉగ్రవాద సంస్థలతో కలిపి ఈ బేస్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఈ స్థావరాల నుంచి ఈ ఆపరేట్ చేస్తున్నటువంటి స్థావరాలను గుర్తించి వాటిపైన దాడి చేస్తా ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ
సివిలియన్స్ ని టార్గెట్ గా చేస్తూ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడిప్పుడే శాంపుల్ స్టార్ట్ అయింది. ఇక ముందు వాళ్ళు హద్దు దాటి పాకిస్తాన్ మీదికి పోరాటానికి వెళ్తే మాత్రం పాకిస్తాన్ ప్రజలు తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉగ్రవాదులు ఆర్మీ కలిసి ఇండియాని టార్గెట్ గా చేసి సివిలియన్స్ పై ఈ ప్రతిచర్య తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. భారతదేశ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నారని, సైనికులకు అండగా ఉంటామంటూ మాత్రం ఓవైసీ స్పష్టం చేస్తూ తన మెసేజ్ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని మనం ఐక్యతగా దీన్ని ఎదుర్కొని ఐక్యంగా నిలబడు వారి ప్రతిచర్యలని తిప్పికొడితే మాత్రం ఎలాంటి నష్టం జరగకుండా మన యుద్ధం విజయవంతంగా సాగుతుంది అంటూ మాత్రం అసదుద్దీన్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. कि आप ही इस्लाम पर हैं और 20 करोड़ मुसलमान जन्नत में नहीं जाएंगे। आप ये बोलना चाह रहे हैं कि हमारे तमाम जितने उलमा हैं, चाहे वो देवबंदी मसलक के हों, बरेलवी मसलक के हो, चाहे अहले हदीस हों, चाहे शिया हों, आप होते कौन है भाई? इस्लाम को क्यों लेके